తన ఆస్తులపై పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కన్నేశారని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయంపై పాల్ తీవ్ర విమర్శలు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. తన ఆస్తులు కొట్టేయటానికి కూటమి పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. నా చారిటీ ఆస్తులు కొట్టేయటానికి కూటమి పెద్దలు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో చర్చిలకు అనుమతులు ఉన్నాయా లేదా అనే సమాచారం సేకరించాలని పవన్ కళ్యాణ్ ఓఎస్డీ ఒక నోటీస్ ఇచ్చి మళ్లీ వెంటనే ఆ నోటీసును ఉపసంహరించుకున్నారు అంటూ తెలిపారు. ఈ అంశంపై పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ లక్ష్యంగా పాల్ విమర్శలు, ఆరోపణలు చేశారు. పవన్, చర్చిలోకి ఎందుకు వెళ్లావు? భగవద్గీత పట్టుకోకుండా బైబిల్ ఎందుకు పట్టుకున్నావు అంటూ కేఏ పాల్ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ సనాతనవాది కాదు, సెక్యులర్. సనాతన ధర్మంలో మూడో పెళ్లి చేసుకోకూడదు. నా ఆస్తులు కాజేయాలని చూస్తున్నారు అంటూ ఆరోపించారు. జీవీఎంసీ ద్వారా తనకు నోటీసులిచ్చారని చెప్పారు. కావాలని నాకు పన్నులు అధికంగా విధిస్తున్నారు. నేను అన్ని రకాలుగా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. పవన్ ప్రసంగం అంతా విన్నా. గతంలో ఆయన మాటలకు ఆయనే వ్యతిరేకంగా మాట్లాడాడు. నొప్పి లేకుండా పుట్టానని పవన్ చెప్పటం దుర్మార్గమని కేఏ పాల్ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ మాతృభాషను అమ్మేశాడు. ఒకప్పుడు హిందీ మాకు ఎందుకు అన్న పవన్ ఇప్పుడిలా మాట్లాడుతున్నాడు అని గుర్తు చేశారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని నేనే గెలిపించానని పవన్ అనటం దారుణం. పవన్ కళ్యాణ్ నాశనానికి సమయం దగ్గర పడింది అనిపించింది అంటూ పవన్ కళ్యాణ్పై కేఏ పాల్ విమర్శలు చేశారు. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మను పవన్ తీవ్రంగా అవమానించారు. ప్రపంచంలో మెగా కుటుంబం అంత అవినీతి కుటుంబం లేదు అంటూ ఆరోపించారు. వైఎస్ జగన్ తనతో కలిస్తే వారంలో రెడ్ బుక్ని మూసేస్తామని ప్రకటించారు.